ఈ రోజుల్లో మన చుట్టూ చూస్తే తెలివితేటలు చాలా అరుదైపోయినట్టు అనిపిస్తుంది కదా. అజ్ఞానానికి చప్పట్లు కొట్టడం అనేది ఒక మామూలు విషయమైపోయింది. ఇది నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఇదే వాస్తవం. మరి అత్యంత భయంకరమైన విషయమేంటో తెలుసా? బహుశా మనకు తెలియకుండానే మనం కూడా దీని బారిన పడి ఉండొచ్చు. ఒకప్పుడు ఆలోచించడం అనేది ఒక పవర్ఫుల్ విషయం, కానీ ఇప్పుడది చాలా అరుదైపోయింది. ధ్యానం చేయడం ఒకప్పుడు ప్రశాంతతకు దారైతే ఇప్పుడది ఒక ధైర్యమైన చర్యగా మారింది. మనం బ్రతుకుతున్న కాలం అలాంటిది. మూర్ఖత్వం ఒక సాధారణ విషయమైపోయింది. సరే, అయితే మనల్ని మనం సూటిగా ఒక ప్రశ్నేసుకుందాం. ఈ మహమ్మారి ఎప్పటికీ మనకు సోకిందా? దీనికి సమాధానం కావాలంటే మనం మేల్కొనాలి, మన మనస్సులకు శిక్షణ ఇవ్వాలి, మన ఏకాగ్రతను కాపాడుకోవాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి, మనం ఏం చూడాలో ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్లే మన ఆలోచనలను కూడా కంట్రోల్ చేస్తారు. మరి మన ఆలోచనలను ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్లే మనల్ని సొంతం చేసుకుంటారు. ఇక్కడ సమస్య సమాచారం లేకపోవడం కాదు, అవగాహన లేకపోవడం. కొన్ని వేల ఏళ్ల క్రితమే హెరాక్లైటస్ అనే ఒక తత్వవేత్త చెప్పినట్లు కేవలం గుర్తుంచుకోవడం, చెప్పింది చెప్పడం, ఆలోచించడం అవ్వదు. ఉదాహరణకి మనం ఆన్లైన్లో ఒక వార్త చూస్తాం, వెంటనే దాన్ని అందరితో పంచుకుంటాం. కానీ ఆ వార్త వెనుకున్న నిజానిజాలు, దానివల్ల కలిగే ప్రభావాలు, వాటిని మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? మన చుట్టూ సమాచారం సముద్రమంతా ఉంది, కానీ వివేకమనే చుక్క కరువైంది. సరే, దీని గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు వ్యాపిస్తున్న ఈ కొత్త మహమ్మారి ఏ వైరస్ వల్లో రాలేదు. ఇది మొదలైంది పరధ్యానంతో. ప్రతిదీ వెంటనే జరగాలి, పైపైన కనిపించే విషయాలకే విలువివ్వడం, ఇలాంటి వాటితో మొదలైంది. ఇది మన శరీరాలను కాదు, మన ఆత్మలను కలుషితం చేస్తుంది. మనం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. అదేంటంటే ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంది, కానీ ఆ అభిప్రాయం మీద అతి కొద్ది మందికే అవగాహన ఉంది. చాలామంది మాట్లాడతారు, కానీ నిజంగా వినేవాళ్లు దాదాపు ఎవరూ లేరు. మన దగ్గర అంతులేని డేటా ఉంది, కానీ అసలు విషయంలో స్పష్టత మాత్రం సున్నా. అంటే మనం ఒక రకమైన మానసిక కారాగారంలో బంధించబడ్డామన్నమాట. ఆలోచించండి, ఉదయం లేవగానే ఫోన్ చూడటం నుండి రాత్రి పడుకునే ముందు సోషల్ మీడియా స్క్రోల్ చేయడం వరకు మన మనస్సు నిరంతరం బయటి ప్రపంచంతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. దీనికి ఇనుప సంఖ్యలేమీ ఉండవు. దానికి బదులుగా నోటిఫికేషన్లు, అంతులేని వీడియోలు, స్వేచ్ఛగా ఉన్నామనే ఒక తప్పుడు భావన ఉంటాయి. ఈ జైలు ఎంత సౌకర్యవంతంగా ఉంటుందంటే చాలామంది తాము బానిసలమని కూడా గుర్తించలేకపోతున్నారు. మరి ఈ మానసిక వైరస్ మనకు సోకేందో లేదో ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఇది జ్వరంలాగానో దగ్గులాగానో బయటకు కనిపించదు కదా. ఇది చాలా నెమ్మదిగా మన అలవాట్లలోకి, ఆలోచనల్లోకి, చివరికి మన జీవితంలోకే చొరబడుతుంది. సరే, కొన్ని సంకేతాలను గమనిద్దాం. మీ ఏకాగ్రత ఎప్పుడూ ఒకదాని నుండి ఇంకోదానికి గెంతుతున్నట్లు అనిపిస్తోందా? అంటే ఒక వీడియో చూడడం మొదలుపెట్టి మధ్యలో ఆపేసి వాట్సాప్ తెరిచి తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అసలు ఏం చేస్తున్నామో మర్చిపోవడం, ఇలా జరుగుతోందా? ఇదే ఏకాగ్రతకు పట్టిన ప్రమాదం. ఏకాగ్రత లేని మనసు అసలు ఏదీ నేర్చుకోలేదు. మనకంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి, కానీ అవి ఎక్కడ నుంచొచ్చాయో మనకే తెలీదు. మనం నమ్మే విషయాల గురించి ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? లేక ఏదో 15 సెకండ్ల వీడియోలో చూసింది అప్పుడే చెప్పేస్తున్నామా? చూడండి, ఒక అభిప్రాయం కలిగి ఉండటం తెలివికి సంకేతం కాదు. ఆ అభిప్రాయానికి కారణాలు ఏంటో అర్థం చేసుకోవడం ముఖ్యం. మనకు నచ్చని విషయం విన్నప్పుడు వెంటనే చిరాకు పడుతున్నామా? ఎవరైనా మన అభిప్రాయంతో ఏకీభవించకపోతే వాళ్ల మీద కోపం వస్తోందా? ఒక కొత్త ఆలోచన మనల్ని ఆలోచింపజేయడానికి బదులుగా మనల్ని కించపరిచినట్టు అనిపిస్తే అది ఒక హెచ్చరిక సంకేతం. అలా జరిగిందంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే మన నమ్మకాలన్నీ కేవలం ఎమోషన్స్ మీద ఆధారపడి ఉన్నాయే తప్ప అసలైన అవగాహన మీద కాదు. బ్లేజ్ పాస్కల్ చెప్పినట్లు నిశ్శబ్దం మనకు ఒక చిత్రహింసలా మారింది. ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే ఫోన్ తీస్తాం, ప్రయాణంలో సంగీతం వింటాం, మన ఆలోచనలతో మనం ఒంటరిగా ఉండటానికి భయపడతాం. కానీ వాడని కండరం ఎలా బలహీనపడుతుందో అలాగే ఆలోచించే సామర్థ్యాన్ని ఉపయోగించకపోతే మన మనసులు కూడా క్షీణిస్తాయి. ఇంతకీ ఆలోచించటం ఆపేస్తే మనం ఏం కోల్పోతాం? అజ్ఞానానికి మనం చెల్లించే మూల్యం చాలా ఎక్కువ, కానీ చాలామంది అది తెలియకుండానే చెల్లిస్తూ ఉంటారు. మనం ఆటోపైలట్ మోడ్లో బ్రతకడం మొదలుపెట్టినప్పుడే అసలు విషాదం మొదలవుతుంది. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, మనం స్వయంగా ఆలోచించినప్పుడు మన కోసం వేరొకరు ఆలోచిస్తారు, మన కోసం వాళ్లే నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు మనం ఒక ఉత్పత్తిగా, ఒక ఓటుగా, ఒక బంటుగా మారిపోతాం.
ఆలోచించే మనస్సు స్వయం ప్రతిపత్తిని, అవకాశాలను, సంబంధాలలో లోతును సృష్టిస్తుంది. కాని కేవలం ప్రతిస్పందించే మనస్సు లొంగుబాటుకు, స్తబ్దతకు, చివరికి శూన్యతకు దారితీస్తుంది. కాబట్టి మనం ముఖ్యంగా 4 విలువైన ఆస్తులను కోల్పోతాం. అవేంటంటే స్వయం ప్రతిపత్తి, అవకాశాలు, సంబంధాలలో లోతు, ఇంకా అన్నింటికన్నా విలువైన సమయం. ఆలోచించకుండా జీవించేవాళ్లు ఒకే తప్పులను పదే పదే చేస్తూ అదే వలయంలో తిరుగుతూ ఉంటారు. అయితే భయపడకండి, ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఒక మార్గం ఉంది. ఇప్పటిదాకా మనం సమస్యని చూశాం, కాని ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. దీనికి ఒక విరుగుడు ఉంది. ఈ ఊబిలోంచి బయటపడటానికి ఒక దారి ఉంది. కాని ఇది అంత సులభం కాదు. దీనికి చాలా మానసిక క్రమశిక్షణ అవసరం. ఈ 6 శక్తివంతమైన దశలు అజ్ఞానానికి విరుగుడులా పనిచేస్తాయి. మొదటిది మానసిక పరిశుభ్రత. అంటే జంక్ ఫుడ్ లాగే జంక్ సమాచారాన్ని మన మనసులోకి రాకుండా ఫిల్టర్ చేయడం. రెండోది లోతైన పఠనం. కేవలం హెడ్లైన్స్ చదవడం కాదు, మనల్ని ఆలోచింపజేసే పుస్తకాలు చదవడం. మూడోది నిశ్శబ్దాన్ని స్వీకరించడం. ప్రతిరోజు కొన్ని నిమిషాలైనా ఫోన్, టీవీ లాంటివి లేకుండా గడపడం. నాల్గోది పూర్తి శ్రద్ధ. మనం చేసే ఏ పనైనా, అది చిన్నదైనా పెద్దదైనా, పూర్తి ఏకాగ్రతతో చేయడం. ఐదోది ప్రతిదీ ప్రశ్నించడం. గుడ్డిగా దేన్ని నమ్మకుండా మన నమ్మకాలను కూడా ప్రశ్నించుకోవడం. ఇక ఆరవది మనపై ప్రభావం చూపే వారిని జాగ్రత్తగా ఎంచుకోవడం. మనల్ని ప్రేరేపించే, ఆలోచింపచేసే వ్యక్తులతోనే సమయం గడపడం. ఈ దశలు మన మానసిక కోటను నిర్మించడంలో సాయపడతాయి. ఈ ప్రయాణంలో చివరి భాగం మన చేతన మనస్సును, అంటే మన ఆలోచనల మీద మన కంట్రోల్ను తిరిగి పొందడం. స్వేచ్ఛగా ఉండడం అంటే ఎవరో చెప్పిన ఆదేశాలను గుడ్డిగా పాటించడం కాదు, లేదా సిద్ధంగా ఉన్న ఆలోచనలను కాపీ కొట్టడం కాదు. నిజమైన స్వేచ్ఛ మన సొంత తెలివిని ఉపయోగించే ధైర్యంలోనే ఉంటుంది. ఈ అద్భుతమైన మాట అసలు నిజాన్ని వివరిస్తుంది. ఏదైనా జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వడానికి, దానికి స్పందించడానికి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనం ఎలా స్పందించాలో ఎంచుకునే శక్తి మనకుంది. మన స్వేచ్ఛ మొత్తం ఆ చిన్న గ్యాప్లోనే ఉంది. దాన్ని ఉపయోగించుకోవడమే ఎదుగుదలకు, స్వేచ్ఛకు మూలం. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇదే నిజం. నేటి ప్రపంచం మనం ఆలోచించాలని కోరుకోవట్లేదు. మనం వెంటనే రియాక్ట్ అవ్వాలని, కొనాలని, ప్రశ్నించకుండా నమ్మాలని కోరుకుంటుంది. ఎందుకంటే పరధ్యానంలో ఉన్న మనస్సును నియంత్రించడం, ప్రభావితం చేయడం చాలా సులభం. ఈ విశ్లేషణను ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. బహుశా అన్నింటికన్నా పెద్ద జైలు ఏదైనా ఉందంటే అది మనం బందీలుగా ఉన్నామని కూడా మనకు తెలియకపోవడమే కావచ్చు. ఈ వ్యవస్థ మనల్ని నిశ్శబ్దంగా ఉంచాల్సిన అవసరం లేదు. కేవలం మనల్ని పరధ్యానంలో ఉంచితే చాలు. ఎందుకంటే ఒక వ్యక్తిని బానిసగా మార్చడానికి అత్యంత తేలికైన మార్గం వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నారని నమ్మిస్తూ వారిని నిరంతరం ప్రోగ్రామ్ చేయడమే. ఒక్కసారి మన మానసిక స్వేచ్ఛ గురించి ఆలోచిద్దాం.